వీడియోలో మనం ఒక మనిషి తన జీవితకాలంలో ఎంత దూరం నడుస్తాడు మనందరికీ తెలుసు. ఒకరి ఫింగర్ ప్రింట్స్ మరొకరి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవ్వవని. కానీ మీకు తెలుసా, మన నాలుక ప్రింట్స్ వేరే వాళ్ళ నాలుక ప్రింట్స్తో మ్యాచ్ అవ్వవని? ప్రపంచానికి ఆక్సిజన్ ఎక్కువ శాతం ఎక్కడి నుండి వస్తుంది? ఈఫిల్ టవర్ ఎందుకని సీజన్స్ ను బట్టి హైట్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది? ఫస్ట్ టైం కెమెరాతో ఫోటో తీయడానికి ఎంత టైం పట్టింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మరి లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు బర్త్రా టాక్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఒక మనిషి తన జీవితకాలంలో ఎంత దూరం నడుస్తాడు? యావరేజ్గా ఒక మనిషి తన జీవితకాలంలో 1,00,000 కిలోమీటర్లు నడుస్తాడు. అంటే ఎర్త్ని 2 times చుట్టి రావచ్చు. ఇప్పుడంటే బైక్స్, కార్స్, ర్యాపిడోస్ వచ్చి మనిషి నడిచేది తక్కువ అయిపోయింది, అది వేరే విషయం అనుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం పుట్టినప్పటి నుండి మన వయసు పెరిగే వరకు మన బాడీలో పార్ట్స్ అన్ని సైజు పెరుగుతూనే ఉంటాయి. కానీ మన కళ్ళు మాత్రం మనం పుట్టినప్పటి నుండి చచ్చిపోయే వరకు ఒకే సైజులోనే ఉంటాయి. ఈసారి చిన్నపిల్లల కళ్ళు పెద్దవిగా ఉన్నాయని చూసి ఆశ్చర్యపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ భూమి మీద ఒక్క ప్లేస్ లేకపోతే మనం శ్వాస కూడా తీసుకోలేం. అదే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఎర్త్ లంగ్స్ అని కూడా పిలుస్తారు. ఫారెస్ట్ టోటల్ ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ ఈ ఫారెస్ట్ నుండే వస్తుంది. ఇక్కడ ఒక్క ట్రీ కాదు, 390 బిలియన్ ట్రీస్ ఉన్నాయి. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా రెయిన్ ఫారెస్ట్ ని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలని. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు ఎప్పుడైనా మీ మొబైల్ జోబిలో ఉన్నప్పుడు వైబ్రేషన్ కాకపోయినా కూడా వైబ్రేషన్ వచ్చినట్టు ఫీల్ అయ్యారా? దీనినే ప్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అంటారు. 90% పీపుల్కి ఈ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్ ఆల్వేస్ ఫోన్ ఎక్స్పెక్టేషన్లో ఉంటుంది కాబట్టి మన బ్రెయిన్ క్రియేట్ చేసే ఇల్యూజన్ ఇది. సో నెక్స్ట్ టైం వైబ్రేషన్ ఫీల్ అయితే గుర్తుపెట్టుకోండి, అది ఫోన్ కాదు, మన బ్రెయిన్ చేసే ప్రాంక్. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈఫిల్ టవర్ ఎందుకని సీజన్స్ను బట్టి హైట్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుందని మీకు తెలుసా? ఈఫిల్ టవర్ సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువ అయితే మెటల్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి టవర్ సైజ్ 15 సెంటీమీటర్స్ పెద్దగా అవుతుంది. వింటర్లో మళ్ళీ ష్రింక్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం మన ఇండియాలో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ని ట్రై చేస్తుంటాం. కానీ నార్త్ కొరియాలో కేవలం 18 హెయిర్ స్టైల్స్ మాత్రమే అలో చేస్తారు. దీనికి కారణం అందరూ ఈక్వల్గా కనపడాలని. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తే పనిష్మెంట్ కూడా ఉంటుంది. దీంతో పోలిస్తే మన ఇండియాని ఎంతో బెటర్ అనిపిస్తుంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనందరికీ తెలుసు ఒకరి ఫింగర్ ప్రింట్స్ మరొకరి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవ్వవని. కానీ మీకు తెలుసా, మన నాలుక ప్రింట్స్ వేరే వాళ్ళ నాలుక ప్రింట్స్తో మ్యాచ్ అవ్వవని? సైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం మనిషి నాలుకకు ఉన్న షేప్, టెక్స్చర్, టేస్ట్ బడ్స్ అవి వేరే వాళ్ళ నాలుక మ్యాచ్ అవ్వదని సైంటిస్టులు ప్రూవ్ చేశారు. జస్ట్ లైక్ ఫింగర్ ప్రింట్స్. ఫ్యూచర్లో బయోమెట్రిక్స్ బదులు టంగ్ స్కానర్స్ వస్తాయేమో ఎవరికి తెలుసు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు నమ్ముతారా, వరల్డ్ వార్ 2లో బటర్ఫ్లైస్ని సీక్రెట్ ఏజెంట్స్ లాగా యూజ్ చేశారు అని? అవును, వరల్డ్ వార్ 2 టైంలో ఎలైట్ ఫోర్సెస్ సీక్రెట్ కమ్యూనికేషన్స్ కోసం కొన్ని ప్లేసెస్లో బటర్ఫ్లైస్ వింగ్స్ మీద టింగ్ ఇన్విజిబుల్ ఇంకును మార్కును పెట్టి ఎనిమీస్కి తెలియకుండా మెసేజెస్ని ట్రాన్స్ఫర్ చేశారు అని రికార్డ్స్లో ఉంది. సో వారిలో గన్స్, ట్యాంక్సే కాదు, ఒక చిన్న బటర్ఫ్లై కూడా బ్యాటిల్ ఫీల్డ్లో ఒక సైలెంట్ సోల్జర్ లాగా పనిచేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇప్పుడంటే యూట్యూబ్లో గంటకు 5,000 వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. కానీ యూట్యూబ్లో మొదట అప్లోడ్ అయిన వీడియో ఏంటో మీకు తెలుసా? 2005 ఏప్రిల్ 23న యూట్యూబ్ కో ఫౌండర్ అయిన జావేద్ కరీం ఒక సింపుల్ 18 సెకండ్స్ ఉండే వీడియో ఒకటి అప్లోడ్ చేశాడు. ఆ వీడియో టైటిల్ మీ అట్ ద జూ. ఈ వీడియోలో జస్ట్ జూలో ఎలిఫెంట్స్ గురించి చెప్పాడు. అది చాలా నార్మల్ వీడియో లాగా కనిపించిన బట్ అదే హిస్టరీలో యూట్యూబ్కి ఫస్ట్ స్టెప్. అప్పుడు అది చాలా చిన్న క్యాజువల్ వీడియో, బట్ టుడే బిలియన్స్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ అవడానికి అదే మెయిన్ రీజన్ అయ్యింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మన మొబైల్తో ఫోటో తీస్తే ఇన్స్టెంట్గా ఫోన్లో సేవ్ అవుతుంది. కానీ 1826లో జోసెఫ్ అనే సైంటిస్ట్ వరల్డ్స్ ఫస్ట్ ఫోటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఆ కెమెరాలో లైట్ క్యాప్చర్ టెక్నాలజీ చాలా స్లోగా ఉండడంతో ఒక సింపుల్ పిక్చర్ కోసం 8 hours పట్టింది. ఈ ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.